హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. వెనిజులాని అడ్డం పెట్టుకున్నారు, కానీ టార్గెట్ చైనానే. అమెరికా ఇస్తున్న కొత్త ప్లాన్ ఏంటి అని అనుకుంటున్నారా? చూద్దాం. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వెనిజులా సంక్షోభం వెనక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలనుందా? చూద్దాం. అసలు వెనిజులాలో ఏం జరుగుతుంది? నిన్నటి వరకు ముదురో ప్రభుత్వం మీద అమెరికా ఆంక్షలు విధించింది, కానీ ఇప్పుడు ఏకంగా సైనిక చర్యల దిశగా ఎందుకు ఆలోచిస్తోంది? ఇది కేవలం డ్రగ్ మాఫియాకు సంబంధించిన యుద్ధమా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడటమా? కాదు, దీని వెనక ఒక భారీ అంతర్జాతీయ కుట్రే దాగి ఉంది. సో కొన్ని విషయాలు, కొన్ని కథనాలు ఆధారంగా ఏం జరిగింది అనేది ఒకసారి మనం కూడా చూద్దాం. ఫ్రంట్ లైన్లో ఉన్న అంశాలని మనం తీసుకొద్దాం. అసలు యుద్ధం జరుగుతుంది అమెరికా ఇంకా చైనాల మధ్య అనేది 100% ట్రూ. ఇది గుర్తుంచుకోవాలి. వెనిజులా చమురు చైనాకి ఊపిరితిత్తులు లాంటిది. అది లేకపోతే గాలి పీల్చుకోలేదు. ఎందుకంటే వెనిజులాలో ప్రపంచంలోనే చాలా ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయి. సుమారుగా 303 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. మరి అసలు లింక్ ఏంటి అంటే, వెనిజులా చైనాకు భారీగా అప్పులో పడిపోయింది. ఆ అప్పు తీర్చడానికి తన చమురులో సింహభాగాన్ని, మెయిన్ పార్ట్ని చైనాకి ఇస్తోంది. అంటే చైనా ఇంధన అవసరాలకి వెనిజులా ఒక ప్రధాన వనరుగా ఉంది వెనిజులా. మరి అమెరికా చేస్తున్న ప్లాన్ ఏంటి అంటే, ముద్ర ప్రభుత్వాన్ని కూల్చేసి తనకు అనుకూలంగా ఉన్న పాలన గనక తీసుకొస్తే చైనాకు వెళ్ళి ఈ చమురు సరఫరాని అమెరికా కంట్రోల్ చేయొచ్చు, ఆ చమురు బావులు మా ఆస్తి అన్నట్లుగా అమెరికా వ్యవహరించడం వెనక ఇది ఒక పెద్ద వ్యూహం. ఇక్కడ మన్రో సిద్ధాంతం, ఈ రీఎంట్రీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అంటే ఏం జరిగిందంటే, 200 ఏళ్ల క్రితం మన్రో సిద్ధాంతాన్ని అమెరికా మళ్ళీ తెరమీదకు తీసుకొస్తుంది. పశ్చిమ అర్ధగోళంలో బయట శక్తుల జోక్యం ఉండకూడదు అనేది దీనికి ఎగ్జాంపుల్. ఈ స్టోరీని మన్రో గురించి మీరు క్లియర్గా చూడాలి. చైనా విస్తరణ. లాటిన్ అమెరికాలో చైనా ఇప్పటికీ $120 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. పెరూలో భారీ ఓడరేవులు, బ్రెజిల్లో పవర్ గ్రిడ్లు, అర్జెంటీనాలో రైల్వేలు, ఇలా మొత్తం ప్రాంతాన్ని చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్తో చుట్టేస్తోంది. ఇక్కడ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాటల్లో చెప్పాలి అంటే, చైనాను ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడమే ఇప్పుడు అమెరికాకున్న టాప్ ప్రయారిటీ. అవును. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, పనామా కెనాల్ ఇంకా క్యూబా తదుపరి లక్ష్యాలు ఏంటి అనేది. వెనిజులా కేవలం స్టార్టింగ్ మాత్రమే అంటారు కదా, అంటే ట్రైలర్ చూపించి సినిమా రాబోయే రోజుల్లో ఉందని, అలాంటిది మాత్రమే. సో ఇప్పుడు పనామా కెనాల్ అంటే ప్రపంచ వాణిజ్యానికి హార్ట్ లాంటి పనామా కెనాల్ మీద చైనా కంపెనీల పట్టు తొలగించాలని భావిస్తుంది ఎవరో తెలుసా? అమెరికా. దానికి ముందు పాయింటే ఇది. సో ముదురో ఎప్పుడైతే పతనం అయిపోయారో తర్వాత క్యూబాలో ఉన్న ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తాము అని అమెరికా ఇప్పటికే ఇండికేట్ చేస్తోంది. లాటిన్ అమెరికా మొత్తం మళ్ళీ అమెరికా గుప్పెట్లోకి వెళ్ళాలి అనేది అసలు ప్లాన్. సో ఫైనల్గా ఇండియా మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఇలా ఇన్ని జరుగుతుంటే? అంటే ఈ ఆధిపత్య పోరు మనకు వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకో తెలుసా? మార్కెట్ల పతనం, ఇదే మెయిన్ పాయింట్. ఒక పక్క యుద్ధ మేఘాలు కమ్ముకుంటే ఇన్వెస్టర్లు భయపడతారు. ఇప్పటికే భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వేల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి తెలుసా? అంతేకాదు, ధరలు మండిపోతాయి. చమురు సరఫరాలో ఈ ఆటంకాలు కనుక కలిగితే పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త ఎక్కువైపోయి సామాన్యుడి మీదే భారం పడుతుంది. ఒకప్పుడు వనరుల కోసం యుద్ధాలు జరిగేవి, ఇప్పుడు ఆధిపత్యం కోసం దేశాలనే కూల్చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో చైనా, రక్షణ పేరుతో అమెరికా. మరి వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతుంది చిన్న దేశాల సార్వభౌమాధికారం. మరి మీరేమంటారు? అమెరికా చేస్తుంది కరెక్టా? అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.